సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. మీరు చూస్తున్నారు మీ తెలుగు ఇంటి టిప్ ఛానల్. ఫ్రెండ్స్, మనము మన యొక్క కూతురుకు కానీ కొడుకు కానీ మనము ఈ యొక్క ఫ్లైఫ్ ఏటీఎం కార్డ్ అనేది మనము గిఫ్ట్గా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో దీని ద్వారా మనకు వాళ్ళు ఎక్కడ దూర ప్రాంతాల్లో చదువుకుంటే సో వాళ్ళకి ఈ యొక్క ఫ్లైఫ్ ఏటీఎం కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క ఫ్లైఫ్ కార్డు యాక్సెస్ మొత్తం మనం మన యొక్క మొబైల్ ద్వారానే సో ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫ్లైఫ్ కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు. సో ఈ ఫ్లైఫ్ కార్డ్ వచ్చేసి మనకు 11 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వారికి చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఆపరేట్ చేసుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఫ్లైఫ్ కార్డు, సో దీని యొక్క ఫుల్ కేవైసీ సో టోటలీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఎలాంటి స్కిప్ చేయకుండా సో మీరు ఈ వీడియోని చూడండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేసి మీరు ఈ కార్డుకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకిప్పుడు ఆఫర్లో వస్తుంది ఫ్రెండ్స్. తొందరగా మీరు మీ యొక్క కూతురుకి కానీ కొడుకు కానీ గిఫ్ట్గా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళకంటూ ఒక ఏటీఎం కార్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకు ఆఫర్లో ఓన్లీ 99 రూపీస్ మాత్రమే మనకు ఇది ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా సో మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండదు, అలాగే దీనికి ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ ఏటీఎం ద్వారా క్యాష్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా. సో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయగానే ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పేమెంట్ యాప్స్ అండ్ కార్డ్ టీమ్స్, సో ఇది స్క్రాల్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మేనేజ్ యువర్ పాకెట్ మనీ డిజిటలీ, సో ఈ విధంగా స్క్రాల్ చేయాలి. రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్, సో బ్యాంక్ లెవెల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయగానే సో ఈ విధంగా పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అనే దానిపై క్లిక్ చేయగానే సో ఆ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చిన ఓటీపీని మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సో నాకైతే నా మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం అయితే జరిగింది. నేను ఇందులో ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై అనే దానిపై క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. సో వెరిఫై అనే దానిపై క్లిక్ చేయగానే సో నాకు నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఈ విధంగా వెరిఫై అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టీనేజర్, సో మనం ఇప్పుడు టీనేజర్ అనే అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ టీనేజర్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు టీనేజర్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే సో ఇప్పుడు మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఇవ్వండి, అలాగే లాస్ట్ నేమ్ ఇవ్వండి, అలాగే మెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే సో మీకు కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే సో మీకు ఈ విధంగా పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆధార్ అని కనిపిస్తుంది, ఆధార్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆధార్పై క్లిక్ చేసి కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీకు పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ మార్కులు ఏవైతున్నాయో అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆధార్ నంబర్, అలాగే ఫుల్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, అడ్రస్, సో పిన్ నెంబర్, సో ఈ విధంగా టోటల్గా ఫిల్ చేసి మీరు కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఈ విధంగా అన్నీ ఫిల్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్.
సో కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ ఆధార్కు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో సో నాకైతే ఓటీపీ అయితే రావడం జరిగింది. ఓటీపీ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేయగానే సో నాకు ఇప్పుడు వెరిఫై అయితే కావడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్. సో ఈ విధంగా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే సో మళ్ళీ నాకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిఫరెల్ నెంబర్ మీకు కావాలి అనుకుంటే సో ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క రిఫరల్ కోడ్తో కూడా మీరు డబ్బులు అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే సో ఫ్రెండ్స్ ఇక్కడ 3 అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పర్సనలైజేషన్స్ యువర్ క్యాష్ బ్యాక్ ఆఫర్. సో మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేవి కూడా మీకు లభిస్తున్నాయి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఒక 3 క్యాష్ బ్యాక్ ఆఫర్స్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అనే బటన్పై క్లిక్ చేయగానే సో నాకు వాటి యొక్క రిలేటెడ్గా ఉండే క్యాష్ బ్యాక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను సేవ్ అనే బటన్పై క్లిక్ చేయగానే నాకు సేవ్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా మీకు కావాల్సిన క్యాష్ బ్యాక్ ఆఫర్పై క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను సెలెక్ట్ చేసుకున్నాక నాకు సేవ్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఊఫ్ ద గ్రేట్స్ సో దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లిక్ చేయగానే సో మీకు ఇంకొక పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ యువర్ పర్సనలైజేషన్స్ ఆఫర్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు పేజ్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ ఫ్లిప్ కార్డ్ ఫర్ జస్ట్ 399 రూపీస్. సో మనకు వచ్చేసి ఇప్పుడు 99 రూపీస్ మాత్రమే మనకు పే చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానిపై క్లిక్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్పై రెండిటిపై క్లిక్ చేసి ఇక్కడ హలో అనే బటన్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలో అనే బటన్పై క్లిక్ చేసి అన్నీ అలో ఇచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ కార్డ్పై క్లిక్ చేసి మీరు కార్డు యొక్క నంబర్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను మళ్ళీ. సో ఇక్కడ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిమిటెడ్ ఆఫర్స్ మాత్రమే ఉన్నాయి. సో 99 రూపీస్ మాత్రమే. సో ఆర్డర్ నౌపై క్లిక్ చేసి మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కార్డ్ అయితే చాలా స్టైలిష్గా ఉంది. సో నేను ఇప్పుడు ఆర్డర్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆర్డర్పై క్లిక్ చేయగానే సో మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కార్డ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇది ఎస్ బ్యాంక్తో టైప్ అయింది ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయగానే సో ఈ విధంగా కార్డుపై నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్డర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి డెలివరీ, మీకు ఎక్కడికి కావాలి డెలివరీ అనేది అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ పిన్ నెంబర్, సిటీ, అలాగే అడ్రస్ టోటల్ ఇచ్చేసి ఆర్డర్పై క్లిక్ చేయగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీ యొక్క మనీని 99 రూపీస్ని మీరు లోడ్ చేసుకున్న తర్వాత మీకు కార్డ్ అయితే ఆర్డర్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఇలాగ లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పే ఆర్డర్పై క్లిక్ చేయగానే సో మీ యొక్క ఆర్డర్ అయితే ప్లేస్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాలెన్స్ అయితే లేవు. సో ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే సో మీకు బ్యాలెన్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో 99 రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ మనీపై క్లిక్ చేసి మీరు ఈ అకౌంట్ నుంచి సో నేను ఇప్పుడు మనీ అయితే యాడ్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా. మనీ యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే సో నాకు ఇప్పుడు ఆర్డర్ అయితే పేస్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆర్డర్ నౌపై క్లిక్ చేయగానే సో నాకు ఈ విధంగా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ నేమ్ అనేది ఎంటర్ చేసి ఆర్డర్పై క్లిక్ చేయగానే సో నా డీటెయిల్స్ అయితే డెలివరీ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పే అనే దానిపై క్లిక్ చేయగానే సో నాకు ఆర్డర్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పే నౌ అనే బటన్పై క్లిక్ చేసి నేను ఇప్పుడు
ఈ యొక్క కార్డ్ అయితే ఆర్డర్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొద్దిగా లోడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్స్. చూడండి కూడా ఈ విధంగా నాకు కార్డ్ అయితే ఆర్డర్ అయితే కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ట్రాక్ ఆర్డర్పై క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీకు ఆర్డర్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రాక్ చేసి మీరు మీ యొక్క కార్డ్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.